ఎందుకని మేము చంపాలనుకున్నారు చెప్పండి? చూడగలవా? తమ్ముందో ఎందుకు ఈమెను తినేస్తున్నావు? తమ్ముడిని చంపింది నువ్వేనా? దాని కూతుర్ని చంపా, దాన్ని తీసుకెళ్తాకొచ్చా. సూపర్ అయ్యా. ఈమెను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నావా? 2 నెలల టైము. ఇదిగో ఒక అనాయింటింగ్ అగ్నిని బిడ్డ మీదకి దించుతున్నాను యేసు నామములో. గుడ్. ఎల్కేజీలో పడండి. పద్మ, దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. నీ మీదకు దేవుని శక్తి దిగుతూ ఉన్నది. నిన్ను దేవుని అభిషేకం తాకుతూ ఉన్నది. యేసు క్రీస్తు నామములో HIV కణాలు కాలిపోవును గాక. ఫిట్స్ను కలగజేసిన దురాత్మ వెళ్ళిపోవును గాక. ఈ శరీరంలో ఉన్న రోగాలన్నీ యేసు నామములో గట్టిగా హల్లెలూయా అందా. పద్మ, అరుణ అరుణ ప్రభు అంటున్నాడు. అరుణ దేవుడు అంటున్నాడు నీ శరీరాన్ని తాకాను, బాగు చేశాను, స్వస్థపరిచాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి తర్వాత చెక్ చేయించుకోవాలా. గట్టిగా హల్లెలూయానండి. హల్లెలూయా. ఆ రిపోర్ట్ తీసుకొని నువ్వు దేశం అంతా తిరగాల. ఎవరి కోసం? యేసయ్య కోసం. యేసయ్య కోసం సాక్షిగా పడతాయి. గాడ్ బ్లెస్ యు. పో. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నేను అదే ముందు చెప్పాను మీకు, ఈరోజు చాలా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడని. చర్చికి వెళ్తారా మీరు? నీ పేరు చెప్పాలా? నేను నా అనే అక్షరంతో వస్తుంది. నాగరత్నమ్మ. ఎవరు చెప్పారు నీకు ఇక్కడికి రమ్మని? నేను లైవ్ లో చూసాను. లైవ్ లో చూసావా? అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు తల్లి? పెద్ద అమ్మాయికి పిల్లలు లేరు. అబ్బాయి ఏం అల్లుడు ఏం పని చేసుకోవడం లేదు. వాళ్ళని మారుస్తారని తీసుకొని వచ్చాను ఇక్కడికి. కడప నుంచి వచ్చాం మేము. కడప నుంచి వచ్చారా? కడప ఎంత ఉంటది? 500 కిలోమీటర్లు. ఎక్స్పెక్ట్ చేశారు మీ అమ్మని దేవుడు పిలుస్తాడని? చేయలేదు. దేవుడిని నమ్ముకున్నారా మీరు? ఇప్పుడు నమ్మాను, ఇంతకు ముందు అయితే నమ్మలేదు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ వేదనతో ఇక్కడికి వచ్చారు మీరు? బిడ్డలు లేరు, మా ఆయనకి జాబ్ కావాలి. ఎవరు కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా? బాబు. ప్రతి శాతపడి శక్తులు బయటకెళ్ళి శరీరం అంతా బరువు